integrated rate equation for first order reactions. Integrated rate equation for first order reactions. Okay, note down. Let us consider a first order reaction. R gives products, reactant gives products. This is important for both your IP as well as competitive exams. Competitive exams వచ్చేది ఫైనల్ రిజల్ట్ మనం మంచిగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. దీనికి రేట్ ఈక్వేషన్ రాద్దాం. రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్ రేట్ ఈజ్ మైనస్ d molar concentration of R by dt is equal to what is the rate expression? దీన్ని పక్కన పెడితే రేట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎలా రాస్తాం రేట్ ఎక్స్ప్రెషన్ k ఇంటూ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ R. ఇక్కడ మనం దీన్ని ఏ ఆర్డర్ అని మనం కన్సిడర్ చేసుకున్నాము, ఫస్ట్ ఆర్డర్ అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి R⁻1. ఎస్టర్డే మనం 0 ఆర్డర్ డెరైవ్ చేసేటప్పుడు 0 ఆర్డర్ అని తీసుకున్నాం కాబట్టి R⁻0 అని పెట్టాము. ఎనీథింగ్ పవర్ 0 1 అని దీన్ని తీసేసాం మనం. కానీ ఇప్పుడు R⁻1 బికాజ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ రెండింటిని కంపేర్ చేసి కొద్దిగా మనం ఈ ఫ్యాక్టర్స్ని ఆల్టర్నేట్ చేద్దాము. ఆర్ని ఒకవైపు తీసుకురండి. ఈ ఆర్ను ఇక్కడ ఉండే డిఆర్ను రెండింటిని ఒకవైపు తీసుకురండి. ఈ డిటీని కే దగ్గరికి పంపించేసేయండి. ఇక్కడ మైనస్ ఉంది కదా, బోత్ సైడ్స్ మనం మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది ప్లస్ అయిపోతుంది. అంతేనా? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ అవుతుంది. అప్పుడు నేనేం చేయట్లేదు, ఇక్కడ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ అండ్ డిటి ఈ రెండింటి యొక్క ప్లేసెస్ మారుస్తున్నాను అండ్ ఈ సైన్స్ మారుస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, డి ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ డిటి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేసాము, జస్ట్ లైక్ 0 ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా మనము ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ డి ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్కి ఇంటిగ్రేషన్ అవసరం లేదు, మైనస్ కే ఇంటిగ్రల్ డిటి. ఈ డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేశాం. ఇక్కడ మీకు మ్యాథ్స్లో ఒక చిన్న ఫార్ములా వస్తుంది, ఒకసారి రీకాల్ చేసుకోండి. ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్, ఇంటిగ్రల్ dx by x is equal to ln x. ఇంటిగ్రల్ dx by x is equal to ln x. మీకు ఒకవేళ తెలియకపోతే ప్రజెంట్ రాసుకోండి పక్కన, సిన్స్ ఇంటిగ్రల్ dx by x is equal to ln x. సేమ్ ఇక్కడ ఇది కూడా అదే ఫామ్లో ఉంది కదా, ఇంటిగ్రల్ డి ఎక్స్ ప్లస్లో ఏముంది ఇక్కడ ఆర్, ఇంటిగ్రల్ డి ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్, ఇంటిగ్రల్ dx by x ఫామ్లో ఉంది కదా, ఇంటిగ్రల్ dx by x ఉంటే ఏం రాస్తాం మనం, ln x. సో ln in the place of x which factor is the molar concentration of r, that is equal to minus k ఇంటిగ్రల్ dt. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రెండు క్యాన్సిల్ చేస్తే మనకు ఓన్లీ ఇక్కడ t మిగులుతుంది. ఇక్కడ d అండ్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రెండు క్యాన్సిల్ అయితే ఇక్కడ ఓన్లీ t మిగులుతుంది, t ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ i.
ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఐ. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే, మీరు జనరల్గా అయితే ఐపీ ఎగ్జామ్కి ఇప్పుడు నేను చెప్పే గ్రాఫ్ అదంతా కూడా అవసరం లేదు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం గ్రాఫ్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ గ్రాఫ్ నుంచి మనకు స్లోప్ ఎంత అనేది తెలుస్తుంది. జీరో ఆర్డర్కి స్లోప్ ఎంత? -k. నిన్న గ్రాఫ్ డ్రా చేసాం చూడండి. ఇప్పుడు దీన్ని మనము y = mx + c స్ట్రైట్ లైన్ ఫార్ములా దాంతో కంపేర్ చేసుకుంటే y యాక్సిస్లో ఏం తీసుకుంటాము? ln r. ln అంటే ఏంటి? న్యాచురల్ లాగరిథం. ln న్యాచురల్ లాగరిథం. ln r y యాక్సిస్లో తీసుకుంటాము. x యాక్సిస్ పైన ఏం తీసుకుంటాము? t. వేరియబుల్ తీసుకోవాలని చెప్పాను కదా, ఇది. -k అనేది ఏమవుతుంది? m అంటే ఏంటి? స్లోప్ ఎలా ఉంది? పాజిటివా నెగిటివా? నెగిటివ్ స్లోప్ అంటే ఎలా వస్తుంది మనకు? పైనుంచి ఇలా వస్తుంది, అంతేనా? టాప్ టు డౌన్. ఇక్కడ y యాక్సిస్ పైన ln r అండ్ హియర్ టైమ్, x యాక్సిస్ పైన టైమ్. స్లోప్ ఆఫ్ దిస్ straight line will be -k. Is there any difference in the slope of zero order and first order? ఏం లేదు కదా, అక్కడ కూడా స్లోప్ -k, ఇక్కడ కూడా స్లోప్ -k వచ్చింది. రైట్. ఇది మనం అడిషనల్గా డిస్కస్ చేసుకుంటాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. మామూలుగా ఐపీకి అయితే ఈ పాయింట్ ఏం అవసరం లేదు. ఈ y = mx + c అనేది కూడా అవసరం లేదు. మనం డైరెక్ట్గా నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ తెలుసుకోవడానికి ఏం చేస్తాం మనం? హౌ టు ఫైండ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఏం చేస్తాం నిన్న? టు గెట్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వీ హ్యావ్ టు అప్లై ఇనిషియల్ కండిషన్స్. ఈ రియాక్షన్ యొక్క ఇనిషియల్ కండిషన్స్ తీసుకోవాలి. ఓకే, ఇనిషియల్ కండిషన్స్ ఏంటి? ఇనిషియల్ కండిషన్స్. వాట్ ఆర్ ఇనిషియల్ కండిషన్స్? ఇనిషియల్ కండిషన్స్ అంటే ఇంకా రియాక్షన్ అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు టైం ఏమవుతుంది? 0. రియాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి స్టార్టింగ్లో, అంటే రియాక్షన్ స్టార్ట్ అవ్వక ముందు టైం 0 అవుతుంది. మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మ్యాక్సిమం ఉంటుంది. దాన్ని R0 అంటాం. R0 అంటే మనం స్టార్టింగ్లో తీసుకున్నటువంటి రియాక్టెంట్ అనమాట. మ్యాక్సిమం ఉంటుంది, ఇంకా రియాక్షన్ స్టార్టే అవ్వలేదు, ప్రోడక్ట్సే ఫామ్ అవ్వలేదు. కాబట్టి అప్పుడు R బదులు R0 తీసుకుంటాం. ఈ రెండు కండిషన్స్ని మనము పైన ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, I వాల్యూ వస్తుంది. నేను డైరెక్ట్గా చెప్పేస్తాను మీకు. ఇక్కడ R ప్లస్లో ఏం తీసుకోవాలి? R0. అప్పుడు ln R0 అవుతుంది ఇది. ఇక్కడ t = 0 అన్నాం కదా, ఇనిషియల్ t = 0 అయితే ఈ ఫ్యాక్టర్ అంతా ఏమవుతుంది? 0 అయిపోతుంది. అప్పుడు I = ln R0 అవుతుంది. సో therefore I = ln R0. I = ln R0 అవుతుంది. అప్పుడు ఈ I = ln R0ను ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ln R = -kt + ln R0. ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేయండి. -ktని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, +kt అవుతుంది. అంటే ఈ R ఉండేటువంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని ఒకవైపు తీసుకెళ్దాం. ఈ కాన్స్టెంట్ అండ్ టైం ఉండే వాటిని ఇంకో వైపు. -ktని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ln Rను రైట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది? ఇది kt = దిస్ -kt బికమ్స్ +kt. హియర్ ln R0 ఉంది. ఈ ln Rను అటు పంపిస్తే ఏమవుతుంది? -ln R అవుతుంది. ln R0 - ln R. kt = ln R0 - ln R. ఓకే, అగైన్ మీకు లాగరిథమ్స్లో ఒక చిన్న రిలేషన్ వస్తుంది. ln x - ln y, log x - log y. log x - log y ఏంటి? log x/y.
అంతేనా? ln x minus ln y ln x by y. ఇది కూడా అలానే ఉంది కదా, ln r0 minus ln r. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? kt is equal to ln r0 by r. ln r0 by r. ఓకే, ఇది న్యాచురల్ లాగరిథమిక్ ఫామ్. న్యాచురల్ లాగరిథంను లాగరిథం టు ద బేస్ 10కి మార్చాలంటే ఏం చేయాలి? న్యాచురల్ లాగరిథంకి చూడండి, ఇది కూడా ఒక రిలేషన్. ln x ఈజ్ ఈక్వల్ టు, ln x అంటే ఏంటమ్మా ఇక్కడ మీనింగ్? ln x టు ద బేస్ e, ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్. దాన్ని మనం లాగ్లోకి మార్చాలంటే, log xలోకి మార్చాలంటే ఏం చేయాలి? log x టు ద బేస్ 10కి మార్చాలంటే ఏం చేయాలి? వచ్చిందా మీకు ఎక్కడన్నా ఈ పాయింట్? న్యాచురల్ లాగరిథంను ln టు ద బేస్ ఈను లాగ్ టు ద బేస్ 10గా మార్చాలంటే 2.303తో మల్టిప్లై చేయాలి. తెలియకపోతే రాసుకోండి పక్కన. ln x టు ద బేస్ e ఈజ్ ఈక్వల్ టు 2.303 log x టు ద బేస్ 10. ఇంపార్టెంట్ పాయింట్. లాన్ను లాగ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? జస్ట్ ఏం లేదు, 2.303తో మల్టిప్లై చేస్తే లాన్ కాస్త లాగ్లోకి కన్వర్ట్ అవుతుంది. లాన్కి లాగ్కి డిఫరెన్స్ ఏంటి? లాన్ అంటే న్యాచురల్ లాగరిథమ్, దీని బేస్లో ఈ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్, అండ్ లాగ్కి బేస్ 10. మీకు కొంతమందికి బైపీసీ స్టూడెంట్స్కి ఇది ఎప్పుడు మీరు వినుండరు, అంటే మీకు మ్యాథ్స్ టచ్ ఉండదు కాబట్టి. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి 2-3 ఫార్ములాస్ని కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోండి. అప్పుడు మనకిచ్చినటువంటి రిలేషన్ని కొద్దిగా చూడండి. ఇప్పుడు kt ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి లాన్ను నేను లాగ్గా మార్చాలనుకుంటున్నా. ఏం చేయాలి? లాన్ను లాగ్లోకి మార్చాలి. ఏం చేయాలి? 2.303 లాగ్, చెప్పండి, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ నాట్ బై మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్. ఓకే, అండ్ ఫైనల్లీ k ఈజ్ ఈక్వల్ టు 2.303 log molar concentration of r0 by, సారీ ఇక్కడ kt కదా, టీను అటు పంపించేసాను. 2.303 by t, 2.303 by t log r0 by r, concentration of r0 by molar concentration of r. So this is called integrated rate equation for first order reaction. K is equal to 2.303 t by t log concentration of initial concentration of reactant by final concentration of reactant. This is called integrated rate equation for first order reaction.